హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే కొబ్బరి అన్నం వండుకుంటున్నామండి. దానికి కావాల్సిన ప్రాసెస్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఎందుకంటే మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరికాయలు 3 కాయలు తీసుకున్నానండి. కొబ్బరి పాలు అవి, ఇగోండి రైస్. ఎలా ఉండాలో ప్రాసెస్ చూపిస్తా. చూడండి, నెయ్యి వేసుకుంటున్నాము. ఇది ఆవి నెయ్యండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా సరిపోయేంత. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోకి మనం మటన్ కర్రీ అనుకుంటున్నాము. చూడండి, ఆయిల్ వేటెక్కింది. దినుసులు వేసుకుంటాం. చూడండి, అవి వేసుకున్నాం కదా, ఏగిపోయినాయి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ కొలతతో బియ్యం తీసుకున్నాం మనం. ఇది బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ అయితే ఏ కొలతతో అయితే తీసుకుంటున్నామో దాంతో గిన్నెన్నర కొబ్బరిపాలు పోసుకోవటమేనండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసుకున్నాం సరిపడంత ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇది పుదీనా కొత్తిమీర వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా పుదీనా ఉడిపోయింది. అల్లం పేస్ట్ వేస్తున్నామండి 2 స్పూన్లు. చూడండి, కొద్ది పసుపు వేస్తున్నాం ఎందుకంటే కలర్ కోసం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బదులు ఇగోండి కొబ్బరిపాలు పోసుకుంటున్నాము. గిన్నె బియ్యానికి గిన్నెన్నర పాలండి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి రైస్లోకి ఇది మటన్ సూప్ పెట్టుకుంటున్నామండి. అంటే కలుపుకుంటా బాగుంటుందని మటన్ గ్రేవీ. చూడండి ఫ్రెండ్స్, ఎర్సరు మరిగిపోయింది. మనం బియ్యం వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, బియ్యం వేసుకున్నాం కదా. బియ్యం వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉడుకుతుందో. కొంచెం స్పీడ్గా ఉడికిన తర్వాత స్లో మంటలో వండుకోవాలండి, మగ్గుద్ది. దాంట్లోకి మటన్ కర్రీ వండుకున్నాను కదండి, గ్రేవీలాగా కొబ్బరి అన్నంలోకి గ్రేవీలాగా వండుకుంటే బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీలోకి నిమ్మకాయ, క్యారెట్, ఉల్లిపాయలు కోసుకొని సలాడ్ చేసుకున్నామండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రైస్లోకైనా ఇలా గ్రేవీగా వండుకున్నాము. కూర అయిపోయినట్టేనండి ఫ్రెండ్స్. కొబ్బరి రైస్ అయిపోయినట్టే. ఏమంటారు? చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి బిర్యానీ, మటన్ కర్రీ. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి రైస్, మటన్ కర్రీ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. సూపర్ ఉంది.